T20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా విడుదల చేసింది. భారత్ మరియు శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 20 దేశాలు పోటీ పడుతున్న ఈ మెగా ఈవెంట్లో క్రికెట్ ప్రపంచం ఎదురు చూసే ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనున్నట్లు ప్రకటించడం అభిమానుల్లో ఇప్పుడే ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈసారి పాకిస్తాన్తో పాటు భారత్ ఒకే గ్రూప్లో పడటం టోర్నీకి మరింత హిట్లు తెచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి 7న పాకిస్తాన్ నెదర్లాండ్స్ జట్టు కొలంబోలోని ఓపెనింగ్ మ్యాచ్ ఆడుతూ టోర్నీకి శ్రీకారం చుడతాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్తో పాటు ఇటలీ వంటి మొత్తం 20 జట్లు ఈసారి పాల్గొనడం ప్రత్యేకం. ముఖ్యంగా ఇటలీ తొలిసారిగా ప్రపంచ కప్కు అర్హత సాధించడంతో మీడియా దృష్టి అక్కడి టీం మీద కూడా పడింది. అన్ని జట్లను 4 గ్రూపులుగా విభజించగా ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సూపర్ 8 దశకు దిగుతాయి. ఇక సూపర్ 8 తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్తో ఈ మహోత్సవానికి ముగింపు పలుకుతున్నారు. మ్యాచ్లు భారత్లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై మైదానాల్లో, అలాగే శ్రీలంకలో పల్లెకెలే మరియు కొలంబో వేదికల్లో నిర్వహించనున్నారు. ఇండియా పాకిస్తాన్ పోరు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను ఆకర్షించే మ్యాచ్ కావడంతో భద్రతా పరంగా కూడా భారీ ఏర్పాట్లు చేయనున్నారు. మొత్తం మీద 2026 T20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసరికి క్రికెట్ అభిమానుల్లో ఆనందం తిరిగి ముదిరిపోతుంది. ప్రత్యేకంగా ఫిబ్రవరి 15న ఇండియా పాకిస్తాన్ పోరుకు కౌంట్ డౌన్ ఇప్పుడే ప్రారంభమైంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR TV.